చదవాలి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 61వ వచనం నుంచి. ఆయన తన బలమును చెరుకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలను పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలనే మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చక్కగా కూర్చున్నాం. ఈ సమయంలో సాక్ష్యాలు కలిగినటువంటి బిడ్డలు సాక్ష్యాలు చెప్పడానికి ఇది చక్కని అవకాశం కనుక సద్వినియోగపరచుకోనగలరని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సాక్ష్యాలు కలిగినటువంటి బిడ్డలు సాక్ష్యాలు చెప్పడానికి ఇది చక్కని సమయం. ముందుగా దేవునికి వందనాలు, సేవకులకి సేవకురాలకి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పోయిన వారంలో మా పెద్దమ్మాయికి జ్వరం వచ్చింది. 3 రోజులు కూడా తగ్గలేదు. సరే 3 రోజుల తర్వాత తగ్గిపోయింది. ఆ పిల్లకి తగ్గిపోగానే చిన్నపిల్లకి కూడా జ్వరం వచ్చింది. చిన్నపిల్లకి ఎంతలా జ్వరం వచ్చిందంటే అసలు నైటు పడుకుంటే మంచం అంతా ఊగిపోతుంది, అంత చలితో జ్వరం వచ్చింది. సరే ఒకరోజు చూశాను, మందు పోస్తున్నాను, తగ్గట్లేదు. రెండో రోజు చూశాను, మందు పోసాను, తగ్గలేదు. అసలు వణుకుతుంటే నేను మంచం మీద పడుకుంటే నేను కూడా తనతో పాటు కదిలిపోతున్నంత చలి జ్వరం వచ్చింది. ఇక 3వ రోజు ఇంకా తలుచుకుంటే నాకు భయం అనిపించింది. ఇక ఆ నైట్ కూర్చొని మోకాళ్ళు వేసి మా పెద్ద పాప నేను ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసాం. కాసేపు ప్రార్థన చేసి దేవా రేపు తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి అనుకున్నాను. ఆ నైట్ రాలేదు అసలు. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా జ్వరం అనేది ఏం ఆ బిడ్డకు వైపు రాలేదు. దేవుడు మా ప్రార్థన ఆలకించి స్వస్థతనిచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. స్వస్థతనిచ్చినందుకు యేసయ్యా మనకు 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచునని ప్రభు చెప్పినట్లుగా ఆ వాక్యము బిడ్డల జీవితంలో నెరవేర్చినందుకు యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ఎవరైనా సాక్ష్యం కలిగిన బిడ్డలు ఉంటే సాక్ష్యం చెప్పడానికి చక్కని అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? 2 చేతులెత్తి చెప్దామా? హల్లెలూయా. ఓకే దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినమున కోటిబాబు అన్నయ్యను ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి తన భార్య హార్ట్ ఆపరేషన్ 2వ సారి దేవుని బిడ్డలారా జరిగింది.
ఆల్రెడీ ఒక 14-15 సంవత్సరాల క్రితం ఒకసారి ఓపెన్ సర్జరీ జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీ జరిగింది. మరి దేవుని మహాకృపను బట్టి నిజంగా దేవుడు చాలా అద్భుతంగా జరిగించారు. మరి ఇంకా 6 గంటలు పట్టవలసినటువంటి ఆపరేషను నిజంగా అద్భుతంగా 4 గంటలన్నరలోనే పూర్తి అయిపోయిందని చెప్పేసి చెప్పారు. మరి నిజంగా నిన్న ఉదయకాల సమయంలో మరి మేము ఉపవసించి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. వ్యక్తిగతంగా మేము అందరం కూడా దూరంగా కూర్చొని మరి అక్క కొరకు, మరి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది బిడ్డల కొరకు అలాగా ప్రార్థన చేస్తూ వచ్చు. నిజంగా ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరి ఇంకా ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకేం తీసుకురాలేదు, అబ్జర్వేషన్లో పెట్టారు. 24 గంటల నుండి 48 గంటల దాకా మరి అబ్జర్వేషన్లోనే పెడతారు. ఏదేమైనప్పటికి కూడా మరి ఈరోజు సాయంత్రానికి తనతో ఎవరైనా మాట్లాడవచ్చు, లేదు అనంటే రేపు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఉండిద్ది. ఏది ఏమైనప్పటికి కూడా ఆకకి ఇంకా నూతనమైనటువంటి శక్తిని, బలాన్ని ప్రభు ఇవ్వాలి. కనుక మనందరం కలిసి దేవుని బిడ్డలారా మరోసారి మన కుడి చేతులు ఎత్తి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. సంఘం ముందు ప్రభా పాతాళపు ద్వారాలు నిలవనేరవని ప్రభానతని మీ వాక్యం చెప్తుంది. చిన్న సంఘంగా, చిన్న మందగా మేము కూడుకుని ప్రార్థన చేస్తున్నాం నాయన. అక్క మీద మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించినందుకు స్తోత్రం. ఆపరేషన్ అయితే జయకరంగా జరిగించారయ్యా. అయ్యా నా తండ్రి నాయన, ఆరోగ్యకరమైనటువంటి అవయవాలు తన శరీరములో రూపుదిద్దబడునుగా కని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మంచి వైద్యునిగా ప్రభాన తండ్రి నాయన మీరు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలయ్యా. మీరే సమస్తమైనటువంటి కార్యములు చేస్తున్నందుకు వందనాలయ్యా. నిశ్చితమైతే ప్రభా ఈరోజు ప్రభా నా తండ్రి నాయన అయ్యా తన భర్తతోనూ ప్రభా అక్కడ ఉన్నటువంటి వారితోనూ ప్రభా చక్కగా అక్క మాట్లాడాలయ్యా. లేదంటే రేపటి దినమునైనా మాట్లాడాలయ్యా. సజీవురాలుగా మా మధ్యలోనికి వచ్చి ప్రభా తను సాక్షిగా నిలబడాలయ్యా. తన అద్భుతమైనటువంటి సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలయ్యా. మీరే సహాయం చేసి ఓ గొప్ప మహిమతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా నీ నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి 24వ తేదీ నుండి మరి వచ్చే నెల 2వ తేదీ వరకు మనోహరమైన ఉపవాస ప్రార్థన పండుగలు మన ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు దయచేయలాగిన దేవుని బిడ్డలారా, మన బలంతో, మన శక్తితో, మన జ్ఞానంతో, తెలివితో చేసేటటువంటి పని కాదు. దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. కనుక ఆత్మ సహాయమును ప్రభు దయచేయలాగిన ఈ గ్రామంలోను, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో, ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఆ 7 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప ఉజ్జీవం కలుగులాగిన ప్రార్థన చేద్దాం. మనందరం కూడా దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. దేవా నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా 24వ తేదీ నుండి మార్చి ప్రభా 2వ తేదీ వరకు ప్రభా మనోహరమైన ఉపవాస ప్రార్థన పండుగలను జయకరంగా జరిగించండి అయ్యా. గొప్ప ఉజ్జీవాన్ని మా కనులారా ఈ గ్రామంలో చూడాలయ్యా. ఓ ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మేము చూడాలయ్యా. ఆ 7 రోజులు ప్రభు వస్తున్న దైవజనులు ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా ఆయా నా తండ్రి దైవజనులు ముఖాంతరములో మీరు ఉండి మాట్లాడండి. మీరే ప్రభా ఓ గొప్ప ఉజ్జీవాన్ని దయచేయుచున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్యా నీ నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ప్రార్థన ఆలకించిన యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి తమ్ముడు నాగరాజు మరి ఈ సోపాని మరి తనకి ఉపయోగపడిద్దని చెప్పేసి తను తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి తను మండపాలు కడతా ఉంటాడు కనుక మరి దానికి ఉపయోగపడిద్దని చెప్పేసి ఈ సోపాని తీసుకొచ్చాడు. కనుక ఈ సోపా తనకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కుమారుడు ప్రభా నా తండ్రి విశ్వాసంతో ప్రభా మొట్టమొదటిగా ప్రభా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి ఈ వస్తువును ప్రభా దేవుని మందిరంలోనికి ప్రభా తీసుకొచ్చాడయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇది దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. ఒక ప్రక్కన, మరో ప్రక్కన ప్రభా నా తండ్రి నాయన తన కుటుంబ అవసరతలకై మండపాలు కట్టుకున్నప్పుడు ప్రభా అయ్యా ఇది ఉపయోగపడాలి ప్రభా. అనేకులు ప్రభా నా తండ్రి నాయన మండపాలు కట్టడానికి ప్రభా అయ్యా ప్రేరేపించబడాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. తనకు ఆర్డర్స్ రావాలి ప్రభా, కృప దయచేయండి
చేయండి ప్రభా. మహోన్నతుడా, దీనిలో ఉన్న దోషమంతా, కీడంతా యేసు నామములో తొలగిపోవును గాక. ఓ దేవా నా తండ్రి, ప్రార్థనా పూర్వకంగా ప్రభా నా తండ్రి నాయన అయ్యా దీనిని ప్రతిష్ఠిస్తున్నావు నా తండ్రి నాయన, సహాయం చేయండి అయ్యా. దీని మీద కూస్తున్నటువంటి వారికి ప్రభా మారు మనసు రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నావు నాయన. దేవుని వెలుగు వారి మీద ప్రకాశించబడునుగా కానీ ప్రార్థిస్తున్నావు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా తండ్రి నాయన దీనిని ప్రభా నా తండ్రి ఓపెన్ చేస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. కనికరించి ప్రభా ఓ గొప్ప మహిమతో మీరు నింపినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా నీ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టేసైనామని కనపడుతుంది దేవుని బిడ్డలారా. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ కార్యములన్నింటిలో కూడా ప్రభు తోడుగా ఉన్నందుకే యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు మన్నడి మధ్యలో ప్రత్యక్షమవులాగానే యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓకేనా? పిల్లలను మాత్రం మీరు మీ స్వాధీనంలో ఉంచుకోవాలన్నా. ప్రతి వారం అంటే పిల్లలను కొంచెం కదిలినా మెదిలినా నేను కొంచెం వాళ్ళని కొంచెం అదుపు చేస్తూ ఉంటాను. మీరే గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లైవ్ వెళుతుంది, రికార్డ్ అవుతుంది. అన్నటి మధ్యలో నేను పిల్లలతో మాట్లాడకూడదు కనుక దయతో మీరు గమనించి ఆ విషయాల్ని. ఒకవేళ పిల్లలు గోల్ చేస్తారని అనుకున్నానా కొంచెం వెళ్ళండి, వెళ్ళిపోయి ఆ కొంచెం వెనకాల అలా కూర్చొని సద్దు మణిగిన తర్వాత మరలా పిల్లల్ని తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోండి. గోల్ చేయకుండా చక్కగా ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టుకోండి. ఒక్కొక్కళ్ళని ఆ ద్రాక్షాన్ని ఇక్కడికి పంపించచ్చు కదా నాన్న, వాళ్ళ నాన్నకాడికి పంపించకూడదు. నువ్వు నాన్న అమ్మాయిని మాత్రం కదలేమాక, ఓకేనా? ఓ తల్లి శ్రావణి తల్లి అమ్మాయిని కదలేమాక, ఓకేనా నాన్న? రైట్. స్తోత్రం కలుగును గాక. సాక్షానంద స్తోత్రం. కృపాపాలు కూడా కదలకూడదు ఇంకా. స్తోత్రం కలుగును గాక. రైట్. సలోనికక్క నువ్వు అసలు పొరపాటును కూడా కదలకూడదు, ఓకేనా? అటు ఇటుకు కూడా తిరగకూడదు. నాకెళ్ళి చూడాలి. వాక్యం అయిపోయిందాక నాకెళ్ళి చూడాలి. పొరపాటును కూడా కదలకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు సిద్ధపడు చేసినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 10వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. మాట్లాడుతున్న యేసయ్యా మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ వాక్యం మీద అందరూ కూడా చేపెట్టండి. దేవుని బిడ్డలారా అందరూ చేపెట్టి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడా, సర్వలోకమునకు చక్రవర్తి అయినటువంటి ప్రభు, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా ప్రభా నాతోనూ కూడి వచ్చినటువంటి బిడ్డలందరితో కూడా ప్రభా మీరు మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభా మా హృదయాలు తెరవబడాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అవిధేయత తొలగిపోవాలి. వాక్యము వెలువడుతూ ఉండగానే తెలివి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా, వెలుగు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా, మా పితరులైనటువంటి అపోస్తుల కాలంలో దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు అనేకులు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు. దేవా, ఈరోజు కూడా ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ అభిషేకం అనేటటువంటి వరాన్ని ప్రభా ప్రతి ఒక్కరు పొందుకోవాలయ్యా. అయ్యా, పిల్లలను ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. బిడ్డలు కూడా ప్రభా వాక్యం మీదే మనసు పెట్టాలయ్యా. అయ్యా, వాక్యమును విని విధేయులుగా మార్చబడాలి, అవిధేయత తొలగించబడాలి ప్రభా. సహాయం చేయండి. అల్పుడును మీ సేవకుడును ప్రభా అయ్యా నా మీద ప్రభా నా తండ్రి నాయన మీ అభిషేకమును ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ సియోనులో నుండి యెరూషలేములో నుండి మీ దివ్యమైన వాక్కును పంపి ప్రభా అయ్యా మీరు బిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఈ మైకు శబ్దం ద్వారా అనేకులు ప్రభా వాక్యాన్ని విని హృదయాలు తెరవబడాలయ్యా. అజ్ఞానం తొలగించబడినటువంటి వారుగా అయ్యా సత్యవాక్యమునందు అయ్యా స్థిరపరచబడాలి ప్రభా. సహాయం చేయండి. కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ ఆధ్యాత్మికమైన బలమును పొందుకొని అయ్యా ఈ లోకములో ప్రకాశిస్తూ రావాలి. సహాయం చేయండి.
యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరోసారి ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనం చూసినట్లయితే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడమాకండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అందరము దేవుని వాక్యాన్ని దృష్టిని మళ్ళిద్దాం. దేవుని బిడ్డలారా చూడండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాక్యం వైపు మీ మనస్సును మళ్ళిద్దండి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి మనిషికి కూడా దేవుడు ఏం పెట్టాడు అని అంటే శరీరాన్ని పెట్టాడు. ఆ శరీరం పైకి కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి దేవుడు ఏం పెట్టాడు అని అంటే ఇంకొకటి, ప్రాణంతో కూడినటువంటి ఆత్మను కూడా పెట్టాడు. దేవుని బిడ్డలారా, శరీరానికి ప్రాణం ఉంది, ఆత్మకు కూడా ప్రాణం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్రాణం ఉందో లేదో చూసుకోవాలి అని అంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే గిచ్చుకొని చూడండి. చచ్చిపోయిన వాడిని గిచ్చామనుకో, ఎంత గిచ్చినా కూడా నొప్పి ఏమీ ఉండదు. దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతికున్నావు కనుకనే చెప్పండి, నువ్వు గిచ్చుకుంటే నీకు నొప్పి కలుగుతుంది అంటే. దేవుని బిడ్డలారా చూడండి, ఈనాడు క్రైస్తవులైనటువంటి సహోదరుడు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అని అంటే, ఈ శరీరాన్ని చంపేటటువంటి వానికి భయపడుతున్నారు కానీ ఆత్మని, శరీరమును కూడా పాతాళానికి తీసుకువెళ్ళేటటువంటి వానికి, నశింప చేసేటటువంటి వానికి ఈనాడు భయపడేటటువంటి వారుగా లేరు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పుతున్నటువంటి నగ్న సత్యం ఏంటి అని అంటే, శరీరమును చంపేటటువంటి వానికి భయపడక ఆత్మను, శరీరమును కూడా నశింప చేసేటటువంటి వానికి భయపడండి అని చెప్పేసి వాక్యం చెబుతుంది. చాలా జాగ్రత్తగా వింటే దేవుని బిడ్డలారా, వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా, శాస్త్రజ్ఞులందరూ కూడా పరీక్షించారు. ఏంటిది అనంటే, అసలుకి ఏ రోగం వచ్చినా సరే, ఒకళ్ళ గుండె పాడైపోయిందా, కొత్త గుండెనేసి ఆ మనిషిని బ్రతికిస్తున్నాం. రక్తం తక్కువైందా, ఎవరికాడన్నా రక్తం ఎక్కువగా ఉంటే ఆ రక్తాన్ని ఎక్కించైనా సరే బ్రతికిస్తున్నాం. కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా, కొత్త కిడ్నీలు వేసి బ్రతికించగలుగుతున్నారు. అంతా బాగానే ఉందలే కానీ మనిషి శాశ్వత కాలము బ్రతికేటట్లుగా అసలుకి ఆ మనుషుడిని బ్రతికేయాలంటే ఏం చేయాలి? అసలుకి ఈ మనుష్యుడికి ఉన్నటువంటి ఆ ప్రాణం, ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి ఒకసారి ఏం చేశారంటే డాక్టర్లు ఓ మనిషిని పరీక్షించడానికి, దేవుని బిడ్డలారా, ఎలాంటి అద్దాలలోనే ఆ మనిషికి ప్రాణం ఉండగానే దేవుని బిడ్డలారా లోపల ఆక్సిజన్ పెట్టి కాసేపులో ఇంకా ఇతను బ్రతకడు, అసలుకి ఇంకా కంపల్సరీగా ఇతను చనిపోతాడు అని చెప్పేసి ఎలాంటి అద్దాలలోనే దేవుని బిడ్డలారా ఆ మనిషిని బంధించేశారు. ఈ ఆత్మని బంధించాలి, ఈ ఆత్మకు ఉన్నటువంటి ప్రాణాన్ని బంధించాలి అని చెప్పేసి దేవుని బిడ్డలారా బంధించేసి, వాళ్ళు ఆ మనుషుడు పలానా టైంలో చనిపోతాడని చెప్పేసి అంతే చూస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా నిజంగా ఆ ఆత్మను బంధించలేకపోయారు. అతనిలో నుండి ప్రాణం పోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుడు పెట్టింది కాబట్టి ఆ ఆత్మ దేవుడి వద్దకే పోవాలి కాబట్టి ఆ అద్దాలు పటాపంచలైపోయి దేవుని బిడ్డలారా ఆత్మ, ఆ శరీరానికైతే మరణం వచ్చింది కానీ దేవుని బిడ్డలారా దేవుడు పెట్టినటువంటి ఆత్మ మాత్రం వెడలిపోయింది. ఎక్కడికి పోయి ఉండిద్ది ఆ ఆత్మ? అతడు పరిశుద్ధంగా బ్రతికితేనేమో మోక్షానికి వెళ్ళి ఉండిద్ది, అతడు పరిశుద్ధంగా బ్రతకపోతేనేమో ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగానండి. ఈనాడు క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలారా చేస్తున్నటువంటి పనేంటి అని అంటే, భయముతో కూడినటువంటి భక్తి జీవితం చేయడం లేదు. ఎవరికి ఎక్కువగా భయపడుతున్నారు అని అంటే మనుషులకే భయపడుతున్నారు దేవుని బిడ్డలారా, దేవుడికి భయపడట్లా. ఎవరికి భయపడుతున్నారు అని అంటే కులానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. మనుషులు దేనికి భయపడుతున్నారు అని అంటే లోకములో ఉన్నటువంటి ఆచారాలకి, పద్ధతులకి భయపడుతున్నారు కానీ దేవుని ఆజ్ఞకు, దేవుని నియమానికి భయపడేటటువంటి వారుగా లేరు దేవుని బిడ్డలారా. భయముతో కూడినటువంటి భక్తి జీవితం ఈనాడు చాలామంది కూడా చేయట్లేదు. దేనికి భయపడుతున్నారు?
కులానికి, కుల పెద్దలకు భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడుతూ భక్తి జీవితాన్ని చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకి భయపడుతూ భక్తి జీవితాన్ని చేయలేకపోతున్నారు. అందుకనే అనేక మంది పాతాళానికి దిగజారిపోతున్నారు. అనేక మంది నిత్య పాశ్యమునకు దేవుని బిడ్డలారా వెళ్ళిపోతున్నారు. కనుక మనం ఎవరికి భయపడాలి అని అంటే ఆత్మను చంపేటటువంటి వానికే భయపడాలి. అందుకనే ప్రకటన రాసినటువంటి పుస్తకము 21వ అధ్యాయం 8వ వాక్య భాగంలో చక్కగా తెలియచేస్తున్నటువంటి మాటను ఒకసారి చదివితే దేవుని బిడ్డలారా, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి అనంటే 2 మరణాలు ఉన్నాయి. దేనికి మరణం ఉంది అనంటే ఈ శరీరానికి మరణం ఉంది. దేవుని బిడ్డలారా, ఆత్మకు కూడా మరణం ఉంది. నేను చెప్పే విషయం ఏంటి అనంటే, ఈ శరీరాన్ని చంపేటటువంటి వానికి ఏ వ్యక్తి అయితే భయపడతాడో ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా దేవునితో కలిసి యుగయుగాలు బ్రతకలేడు. దేవునితో కలిసి యుగయుగాలు జీవించలేడు. దేవుని బిడ్డలారా, కానీ నేను చెప్పే విషయం ఏంటి అనంటే, వినండి దేవుని బిడ్డలారా, ఆత్మని, ఈ శరీరమును కూడా పాతాళానికి తీసుకువెళ్ళేటటువంటి, నశింప చేయగలిగినటువంటి ఆ దేవునికి భయపడుతూ భక్తి జీవితం చేయగలిగితే వాని భక్తి వానికి ధైర్యాన్ని పుట్టించి, వాని భక్తి వానిని దేవుని బిడ్డలారా ఇదిగో పరలోక రాజ్యమునకు వారసురాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. కనుక లోకములో ఉన్నటువంటి అనేక మనుషులు ఎక్కువగా దేనికి భయపడుతున్నారు అని అంటే మనుషులకే భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు చెప్పండి నాన్న? మనుషులకే భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేకపోతున్నారు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలకు చక్కగా వ్రాస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓసారి చదువుదాం ఆ వాక్య భాగాన్ని. 13వ అధ్యాయము 6వ వాక్య భాగం, హెబ్రీయులకు రాసినటువంటి పుస్తకము 13వ అధ్యాయము 6. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. ఇదిగో చాలా జాగ్రత్తగా వినండి. ఓ హెబ్రీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అక్కడ అంటాడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై మనము ఉండాలి అని అంటే దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగానండి. నేను కానీ, మీరు కానీ, సర్వలోకములో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భయముతో కూడినటువంటి భక్తి చేయాలి. కానీ మనుషులు ఏదో చేస్తారు, మనుషులకు భయపడకూడదు. మనం మనుషులకు భయపడుతూ దేవుని బిడ్డలారా మనం భక్తి చేయటం కాదు. ఈనాడు మనుషులకు భయపడి వాక్యానుసారంగా నడుచుకోనకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఇదిగో ఉపదేశము ద్వారా కట్టబడకుండా ఎంతమంది నరకానికి పాత్రులుగా మార్చబడుతున్నారో తెలుసా? ఎంతమంది లోకములో ఓ దేవుని బిడ్డలారా దేవుని వాక్యమునకు, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా బ్రతుకుతున్నారో తెలుసా? ఆఫ్టర్ ఆల్ మనుషులకు భయపడే దేవుని బిడ్డలారా చేస్తున్నారు. ఆత్మీయ స్థితిని కట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేటటువంటి పరిస్థితులు నెలకొల్పబడటానికి కారణం ఏంటి అని అంటే భయముతో కూడినటువంటి భక్తి చేయట్లేదు. ఏ భయము ఎవరికి భయపడాలి అని అంటే దేవునికి మాత్రమే భయపడాలి, కానీ మనుషులకు భయపడకూడదు. ఈనాడు మనుషులకే భయపడుతున్నారు దేవుని బిడ్డలారా, మనుషులకే భయపడుతున్నారు. అందుకనే అదే హెబ్రీ సంఘానికి ఇదిగో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 11వ అధ్యాయము 23వ వాక్యములో చక్కగా రాస్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు అని అంటే క్రీస్తు పూర్వము జరిగినటువంటి విశేషమైనటువంటి సంగతులను చెప్పుచున్నాడు దేవుని బిడ్డలారా. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండేట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసాలు స్తోత్రం కలుగును గాక. ఇంతకీ దేవుని బిడ్డలారా రాజు యొక్క ఆజ్ఞ ఏంటి? రాజు యొక్క ఆజ్ఞ ఏంది? మోషే పుట్టినప్పుడు ఏ రాజు పరిపాలిస్తున్నాడు అని అంటే ఫరో రాజు పరిపాలిస్తున్నాడు. అఖిలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు? ఫరో రాజు పరిపాలిస్తున్నాడు.
ఆ ఫరో రాజు యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే, చదవండి నిర్గమకాండము 1వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదివినట్లయితే దేవుని బిడ్డలారా, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో రాజు యొక్క ఆజ్ఞకి భయపడలేదు మోషే యొక్క తల్లిదండ్రులు, భయపడక దేవుని బిడ్డలారా ఆ సుందరుడైనటువంటి ఆ మోషేని ఎన్ని నెలలు కాపాడారంట చెప్పండి దేవుని బిడ్డలారా? 3 నెలలు కాపాడారంట. నిజంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇదిగో అధికారులకి, రాజులకి, మనుషులకి, మత పెద్దలకి, మత గురువులకి భయపడుతూ మనము మన పిల్లలము సరైనటువంటి భక్తి జీవితము చేయకుండా, సరైనటువంటి వాక్యము ద్వారా మనము ఆధ్యాత్మికముగా ఎదగకుండా మనలను మనము భ్రష్టులుగా మార్చుకొనుచున్నటువంటి దినాలలో దేవుని బిడ్డలారా ఈనాడు క్రైస్తవము తయారైపోయింది. మనుషులకు భయపడుతున్నారు, దేవుని ఆజ్ఞకు భయపడలేకపోతున్నారు. ఇదిగో మోషే యొక్క తల్లిదండ్రులైతే రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. సుందరుడు అంట, ఎవరంట చెప్పండి? తన కుమారుడు బహు సుందరుడు. అంటే ఏ విషయములో సుందరుడు? నీ కుమారుడు, నీ కుమార్తె ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బహు సౌందర్యము కలిగినటువంటి వాడుగా ఉంటే ఆ కుమారుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకేముంది? ఈనాడు అనేక మంది కుమార్తెలు, అనేక మంది కుమారులు త్రోవ తప్పిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, సరైనటువంటి ఉపదేశం లేదు. సరైనటువంటి వాక్యము ద్వారా వారు వినకుండా, వారి కుమారులను కూడా విననీయకుండా చేయటము ద్వారా అనేకులు లోకములో నుండి దేవుని బిడ్డలారా పతనమైపోతున్నారు. ఆ వాక్యము ద్వారా కట్టబడాలని చెప్పేసి దేవుని బిడ్డలారా అనేకులు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని ధరించుకొని వారి కుమారులను కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి క్రైస్తవ్యంలో ఈనాడు నెలకొల్పబడింది. దేవుని బిడ్డలారా, అయ్యో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక నేను చెప్పేటటువంటి విషయం ఏంటి అని అంటే, ఇదిగో మోషే యొక్క తల్లిదండ్రులు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు, భయపడకుండా అద్భుతంగా 3 నెలలు కాపాడారు. తర్వాత ఏం చేశారు చెప్పండి? తర్వాత ఏం చేశారు అంటే, ఇంకా నాకేమి కూడా చేత కాదు అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఓ జమ్ము పెట్టెను చేసి ఆ జమ్ము పెట్టెలో ఆ పిల్లగాడిని ఆ నదిలో వదిలిపెట్టారు అని చెప్పేసి రాయబడి ఉంది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇల్లు అనేటటువంటి ఆ గృహములో మన పిల్లలను మనం అప్పగించిన ఎడల దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు అనేటటువంటి ఆ పెట్టెలోనికి మన పిల్లలను తీసుకొచ్చి దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వారుగా మనం పెంచగలిగితే అద్భుతంగా మన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఫరో యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి వారిని విడిపించగలిగిన ఓ శక్తివంతులుగా మన పిల్లలు మార్చబడగలుగుతారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మోషే యొక్క తల్లిదండ్రులు తన కుమారుడిని 3 నెలల చిన్నప్పుడు కాపాడారు. దేవుని బిడ్డలారా, తర్వాత పెట్టెలో తయారు చేసి ఇదిగో ఆ నదిలో వదిలిపెట్టినప్పుడు బిడ్డలారా, ఆ నదిలో గుండా రాజు యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి రాజు గృహములో పెంచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా తనలో ప్రవహిస్తున్నటువంటి రక్తము ఏ రక్తం అని అంటే అది క్రీస్తుకు సంబంధించినటువంటి రక్తం కనుకనే అతడు ఇదిగో అంటున్నాడు, నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి దేవుని ప్రజలను నడిపించగలిగిన ఒక యోధుడుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలు, నా పిల్లలు, సర్వలోకములో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పిల్లలందరూ కూడా కాపాడబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, వాక్య ప్రకారంగా వారి యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకొనుదురుగాక. చెప్పండి బిగ్గరగా. దేవుని బిడ్డలారా, ఇంకా మనము దేవుని వాక్యములో చూసినట్లయితే మనము దానియేలు రాసినటువంటి పుస్తకము 6వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదివినట్లయితే అక్కడ కూడా దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. అతని పేరు ఏం పేరు అని అంటే దానియేలు అనేటటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుదాం. ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము
ముమ్మారు మోకాళ్ళు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును అని చెప్పేసి వాక్యములో మనం చదువుకుంటున్నాం. అంటే దానియేలు ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. భయపడి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయటం మానుకున్నాడా? ఈనాడు దేవుని బిడ్డలారా మనుషులకు భయపడి దేవుని మందిరానికి రావటం ఆఫ్ చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారండి. అద్భుతమైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో చెప్పమంటారా? ఆల్రెడీ పోయిన సోమవారం మంగళవారం రోజున క్రోసూరులో సువార్త కూడికలు పెడితే దేవుని బిడ్డలారా మొట్టమొదటి రోజు చాలా అద్భుతంగా ప్రభు జరిగించాడు. రెండో రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండో రోజున ఆల్రెడీ ఆటంకాలు వచ్చినాయి. ఆల్రెడీ పెద్దలే ఎవరో ఉండరు, ఎక్కడ ఉండరు, యేసు ప్రభువుకు సైతమే దేవుని బిడ్డలారా ఎవరో అడ్డు రాలేదు. ఎవరు అడ్డు వచ్చారు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయలే అడ్డు వచ్చారు దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు తన పని చేయకుండా ఆఫ్ చేశాడంటే చేయలేదు. దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు దేవుని బిడ్డలారా. అదేవిధంగా అద్భుతమైన విషయం, అక్కడ ఎంతమంది అడ్డు వచ్చినప్పటికీ కూడా అద్భుతంగా ఒక ముసలాం వచ్చానిది, పాస్టర్ గారు ఈ రోడ్డు మీద వీళ్ళు పెట్టనిస్తే పెట్టనిచ్చారు, లేకపోతే లేదు, రా మా ఇంటి మీద పెడదు కానీ రా అని చెప్పేసి వాళ్ళకి ఎవరికి కూడా భయపడకుండా దేవుని బిడ్డలారా నిజంగా అద్భుతంగా రెండవ రోజు కూడా సువార్త కూడిక జరగడానికి ప్రభు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈనాడు దేవుని బిడ్డలారా ఇదిగో మనుషులకు భయపడి నువ్వు భక్తి చేస్తున్నావా? మనుషులకు భయపడి భక్తి చేసేటటువంటి వారు ఇదిగో పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞకి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. ఏ విశ్వాసి అయితే దేవుని ఆజ్ఞకి దేవుని వాక్యానికి భయపడతాడో ఆ విశ్వాసి నిజంగానే దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి దేవుని బిడ్డలారా దానియేలు రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. భయపడి ప్రార్థన చేయటం ఆఫ్ చేశాడంటే ఆఫ్ చేయలేదు, ముమ్మారు చేస్తానే ఉన్నాడు. తన అలవాటు ప్రకారంగా రోజుకు 3 పూట్ల ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు కూడా 3 పూట్ల చేస్తున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే యెరూషలేము వైపు దేవుని బిడ్డలారా తన కిటికీ తెరిచాడు. మనమైతే చేస్తాం, అమ్మో వీళ్ళేమని అనుకుంటారో ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే అని చెప్పేసి ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయరు కొంతమంది. అసలుకే నిజం, ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయరు. నిజం దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. ఈ స్థలమునందు చేయబడుతున్నటువంటి ప్రార్థనల మీద దేవుని కనుదృష్టి నిలిచింది. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడకు వచ్చి ప్రార్థన చేయరు దేవుని బిడ్డలారా. ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. కానీ ఈ యొక్క సారవంతమైనటువంటి ఈ ద్రాక్ష తోటలో దేవునితో అంటుకట్టబడి దేవుని ఆశీర్వాదములను దీవెనలను పొందుకోవడం లేదు. కారణం ఏంటి అని అంటే ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ఎవరికి భయపడి రావట్లేదు? మనుషులకి భయపడుతున్నారు దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడుతున్నారు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆత్మను చంపేటటువంటి వానికే భయపడండి, దేహమును చంపువానికి భయపడొద్దని చెప్పేసి వాక్యం బహు స్పష్టంగా తెలియచేస్తుంది దేవుని బిడ్డలారా. ఇదిగో నీ దేహము నీ ఆత్మ పరలోకానికే వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నరకానికి వెళ్ళకూడదు, నిత్య పాస్యమునకు వెళ్ళకూడకుండా ఉండాలి అని అంటే నువ్వు మనుషులకు కాదు భయపడవలసింది, దేవునికి దేవుని వాక్యానికి భయపడుతూ నీ ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన విషయం అదే దానియేలు రాసినటువంటి పుస్తకము 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా మనం చదవగలిగితే దేవుని బిడ్డలారా ఒకవేళ ఆయనను రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని 17వ వాక్యం నుండి చదివితే బాగుంటుంది. చదువుక మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము.
అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహముగా నొందిన వాడై షద్రకు మెషకు అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఇప్పటికన్నా ఏడంతలు వేడిమి చేయము అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు మెషకు అబేద్నెగోలను బంధించి మండుచున్న అగ్నిగుండంలో వేయడని చూడండి దేవుని బిడ్డలారా, ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఈ బంగారంతో చేసినటువంటి ఈ బొమ్మకి మేము మొక్కం, మేము సాగిలపడం, మేము నమస్కారం చేయము అని చెప్పి దేవుని బిడ్డలారా, ఆ లోక సంబంధమైనటువంటి రాజు ఆజ్ఞాపించినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఆ రాజు యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోలేదు. షడ్రకు మెషకు దేవుని ఆజ్ఞనే, దేవుని నియమమునే పాటించినటువంటి వారు ఈనాడు క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలారా ఎక్కువగా లోక సంబంధమైనటువంటి ఆచారాలలో మునిగిపోతున్నారు. లోక పద్ధతులలోనే అనేకులు నడిపించబడుతున్నారు. ఇంకా వదిలిపెట్టలేదు దేవుని బిడ్డలారా. కనుక దయతో ఈ విషయాన్ని మీరందరూ గమనించి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కృపకై మీరందరూ కూడా అప్పగించబడుదురుగాక. ఆమేన్ చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో ఒకసారి మనం చదువుదామా? ఫిలిప్పీకి రాస్తున్నటువంటి పత్రిక వైపు మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని త్రిప్పుదాం. దేవుని బిడ్డలారా ఫిలిప్పీకి రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 27-28 వాక్య భాగాలు చదువుదామా? నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి దేవుని బిడ్డలారా? ఎవరికి రాస్తున్నాడు? ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఓ నా తోటి జతపాని వాడవైనటువంటి ఫిలిప్పు, ఇదిగో మనుషులు అక్కడ రాయబడినటువంటి మాట చూసారా? నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరదు. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము ప్రాప్తించుడి. అట్లు మీరు దేవుని బిడ్డలారా మీకు రక్షణయును కలుగునని సూచన అయి ఉన్నదని, ఇది దేవుని వలన కలిగినదే అని చెప్పేసి అబ్బా ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ ఎలాంటి ఆటంకాలు వచ్చినాయి? సువార్తకు సంబంధించినటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా బెదరొద్దు అంటున్నాడు. అబ్బా చూసారా దేవుని బిడ్డలారా, ఎన్నైనా రాని మనం ఏక మనస్సుతో ఉండాలి, ఏకభావముతో ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకు అని అంటే సత్యవాక్యము అనేకుల హృదయాలలో స్థిరపరచబడాలి. సువార్తలో 2 సువార్తలు దేవుని బిడ్డలారా. ఒక సువార్త ఏ సువార్త అనంటే పాపము నుండి విడిపించేటటువంటి సువార్త. ఇంకొక సువార్త ఏ సువార్త అనంటే దేవుని ఎదుట మచ్చైనను డాగైనను కళంకమైనను ముడతైనను లేనటువంటి సంఘముగా నిలబెట్టాలి. అదే మహిమ కలిగినటువంటి సంఘము అని చెప్పేసి వాక్యములో వ్రాయబడింది దేవుని బిడ్డలారా. కనుక అందుకే మనం సువార్త ప్రకటిస్తున్నాం. అనేకులను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టుటకే మనము సువార్త ప్రకటిస్తున్నాం దేవుని బిడ్డలారా. మన సువార్త ఎవరి నడి మధ్యలోనంటే రక్షణ లేనటువంటి వారి నడి మధ్యలో కాదు, రక్షించబడి పాతాళానికి దిగజారిపోతున్నటువంటి వారి కొరకు ప్రకటిస్తున్నటువంటి అద్భుతమైన సువార్త ఈ సువార్త.
రక్షించబడి కూడా దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోనకుండా అజ్ఞానములోను గ్రుడ్డితనములోను ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నిలబెట్టగలిగిన సువార్త. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ సువార్త కోసం నా యేసు ప్రభువు ఇదిగో ఈ లోకానికి వచ్చి సత్యాన్ని స్థాపించినట్లుగా మనము కూడా సత్యవాక్యాన్ని అనేకుల హృదయాల్లో స్థాపించాలి. ఈ అద్భుతమైన సువార్త కొరకు మనం ప్రాణం పెట్టాలి. ఒక భారత సైనికుడు ఒక దేశానికి సైనికుడిగా ఉంటే తన దేశం కొరకు ఏ విధముగా అయితే దేవుని బిడ్డలారా ప్రాణాన్ని పెట్టడానికి తెగిస్తాడో అదే విధముగా యేసు ప్రభు యొక్క సత్య సంబంధమైన సువార్త కొరకు ప్రాణం పెట్టడానికైనా సరే మనం తెగించాలి. అంత అద్భుతమైనటువంటి సువార్తను దేవుని బిడ్డలారా మన భుజ గ్రంథముల మీద మనము మోయగలిగితే అనేకులను పాతాళము నుండి విడిపించగలిగినటువంటి పరిశుద్ధులముగా దేవుని కొరకు ప్రకాశించగలం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, బిగ్గరగా రెండు చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరికి భయపడదాం? మనుషులకు భయపడదామా? కులానికి భయపడదామా? కుల కట్టడలకు భయపడదామా? లోక పద్ధతులకు భయపడదామా? లోకాచారాలకు భయపడదామా? ఒకవేళ నువ్వు భయపడితే దేవుని బిడ్డలారా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు మనుషులకు భయపడితే. నువ్వు భయపడవలసింది దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి చెప్పండి నాన్న? ఇంతకీ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతూ మనం భక్తి జీవితం చేస్తే మనం ఎలాగ ఆశీర్వదించబడతాం, మనం ఎలాగ దీవించబడతాం. ఒకవేళ మనుషులకు భయపడి మనం భక్తి జీవితం చేస్తే కంపల్సరిగా నరకానికి వెళ్తాం. రెండో మరణంలో కూడా పాలు పంపులు పొందుతాం, ఇంకా దాంట్లో సమస్య లేదు. రెండో మరణంలో కూడా పాలు పంపులు పొందుతాం. మనుషులకు భయపడి భక్తి జీవితం చేయకూడదు. మనం దేవునికి భయపడి, దేవుని ఆజ్ఞలకు భయపడి, దేవుని వాక్యానికి భయపడి, దేవుని నియమాలకు భయపడి నీవు నేను సర్వలోకములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ భక్తి జీవితం చేయగలిగితే ఎలాగా ఆశీర్వదించబడతారు, ఎలాగా దీవించబడతారు? చదువుకుందాం బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా. సామెతలు రాసినటువంటి పుస్తకము 10వ అధ్యాయము 27వ వాక్య భాగం. 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును అని చెప్పేసి వాక్యంలో వ్రాయబడి ముందు దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు ఎత్తి చెప్తారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుని బిడ్డలారా భయముతో కూడినటువంటి భక్తి జీవితం చేయాలి. భయముతో కూడినటువంటి భక్తి జీవితం ఎవరైతే, ఇంతకీ దేవుని బిడ్డలారా చెప్పండి, నేను ఒకసారి అందరు నా వైపు చూడాలి. అందరు ఇప్పుడు భయపడటువంటి అర్థం ఏంటి? భయపడేటువంటి అర్థం ఏంది? ఆల్రెడీ మన కొండూరులో ఎలక్షన్ జరిగిన తర్వాత గొడవలు జరిగినాయి. కొంచెం గొడవలు జరగగానే ఇంకా చూసుకో, ఆల్రెడీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది అని అంటే పోలీసులను దించింది. బెటాలియన్ వ్యానుల్లో ఇంకా టోపీలు ధరించుకుంటారు చూసారా, వాళ్ళని దించింది. వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చారు. ఈ విషయం ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంకా చూసుకో, ఆ ఊరిలో ఉన్నటువంటి మగోళ్ళు ఎవరు కూడా ఉండారా, ఇళ్లలో ఉండారా, దెబ్బకు బారిపోయారు, ఎటోళ్ళు అటు పరిగెత్తుతారు. భయం అంటే అదేనా? భయం అంటే అదేనా దేవుని బిడ్డలారా? పోలీసులకు భయపడి పారిపోవటమేనా భయం అంటే? కాదు కాదు దేవుని బిడ్డలారా. భయం అంటే అర్థం ఏంటి అని అంటే దేవుని వాక్యం ఎలాగ చెబుతుంది, ఆ వాక్యానికి భయపడటమే దేవునికి భయపడటం అంటే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ ఈ విధంగా ఉంది, ఆజ్ఞకు భయపడటమే దేవునికి భయపడటం అంటే. దేవుని యందు భయము అని అంటే ఏంటిది అనంటే దేవుని బిడ్డలారా, దేవుని యందు భయముతో కూడినటువంటి భక్తి జీవితాన్ని చేయాలి. ఎవరైతే దేవుని బిడ్డలారా భయముతో కూడినటువంటి భక్తి జీవితం చేస్తారో వారికి ఏం కలుగుతుందంట చెప్పండి నాన్న? దీర్ఘాయువు కలిగిద్దంట. ఏం కలిగిద్ది? దీర్ఘాయువు కలిగిద్దంట. అంటే దీర్ఘాయువు కలగటం అంటే అర్థం ఏంటి అనంటే, ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా. దేవుడు నా ఎడల తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు, పలానా మార్కు 100 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 100 సంవత్సరాలు. పలానా ప్రవీణు 80 సంవత్సరాలు బతకాలి. జాషువా 110 సంవత్సరాలు బతకాలి. ఇమ్మానేలు 90 సంవత్సరాలు బతకాలి. యెఫ్తా 75 సంవత్సరాలు బతకాలి. రాసుకున్నాడు, దేవుడు రాసుకున్నాడు. ఇప్పుడు రాసుకున్న తర్వాత నిజంగా
మన ఆయుష్ దినాలు కంపల్సరిగా ముగించాలా వద్దా? దేవుడు తన గ్రంథంలో రాసినట్లుగా ఆయుష్ దినాలు ఈ లోకంలో ముగించాలి. కానీ కొంతమంది దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టినటువంటి ఆయుష్ కంటే ముందుగానే వారి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటి? వానిలో ఉన్నటువంటి దుర్మార్గం, వానిలో ఉన్నటువంటి పాపం వానిని ఇదిగో మరణానికి దారి తీస్తుంది దేవుని బిడ్డలారా. కనుక నేను చెప్పేటటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల్ని గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని యందు భయముతో కూడినటువంటి భక్తి జీవితం ఎవరైతే చేస్తారో, అంటే దేవుని వాక్య ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఏమవుతారంట చెప్పండి నాన్న? దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఇంకా దాంట్లో సమస్య లేదు దేవుని బిడ్డలారా. దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు మార్చబడాలి అని అంటే మనుషులకు కాదు భయపడేది. ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే ఆయన వాక్యానికి, ఆయన కట్టడలకు భయపడాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కట్టడలు ఏంటి? కట్టడలేంది? నలుగేయాలి. లోకంలో ఉన్నటువంటి ఇంకా ఏంటి? దిష్టి బొమ్మ పెట్టాలి. లోకంలో ఉన్నటువంటి ఏంటి? గుమ్మడికాయలు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అయ్యో మనం గమనించాలి దేవుని బిడ్డలారా. నిన్న ఆల్రెడీ ఒకళ్ళు శంకుస్థాపన చేస్తుంటే ప్రార్థన చేయడానికి సరే నాకు లావణ్య ఫోన్ చేస్తే అక్కడ వస్తాను సరే అని చెప్పేసి దేవుని బిడ్డలారా, ఆ తల్లి గారు కూడా నన్ను వచ్చే టైం తీస్తారని చెప్పి రాలేక ఫోన్ చేశాను. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. అప్పుడు ఆల్రెడీ తొందరగా వెంటనే చేసిన నెంబర్ని వెళ్దామంటే ప్రవీణ్ మంచిగా తీసుకురావడానికి వెళ్ళి కొంచెం లేట్ అయిపోయింది. మంచిగా తీసుకొచ్చాను. వెళ్ళాను. నేను వెళ్ళడానికి ఆల్రెడీ మాస్టర్ గారు కూడా వెళ్ళాను. కృపానాగేశ్వర గారు ఆల్రెడీ వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేశారు. అంత అయిపోయి పాస్టర్ గారు అంత దూరంలో కూర్చున్నాడు. అక్కడే ఇదే గుంట. పాస్టర్ గారు అంత దూరం కూర్చున్నాడు. సరే నేను బొమ్మను వెళ్ళాను. తెలంగాణ ప్రార్థన చేయండి మాస్టర్ గారు చేశాడు. ఆల్రెడీ అయిపోయింది. మాస్టర్ గారు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ అప్పుడు లోపల ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఆల్రెడీ కొబ్బరికాయ ఎత్తున్నారు. కొబ్బరికాయ పడుతున్నారా? కొబ్బరికాయ పట్టకూడదమ్మా అని అన్నది. కొబ్బరికాయ పట్టకూడదు. సరే అని చెప్పేసి ఆ గుంటకాడ ఎటువంటి చూడంగానే లోపల చూస్తే మొత్తం పసుపు కుంకుమ ఉంది. సామ్రాట్ కడ్డీలు ఉంది. నీవు చేయాల్సిన మొత్తం చేశారు కానీ అన్నా నేను ఎంతో ప్రయాసంతో వచ్చాను. ఆల్రెడీ యెరూషలేముకి అబ్రాహాం పాస్టర్ గారు వెళ్తే యెరూషలేములో యేసు ప్రభు తిరిగినటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టి అప్పుడు ఒక సేవకుని యొక్క పాదధూళి రాలితేనే ఎంతో ఆశీర్వాదం కలిగిద్దని దేవుని బిడ్డలారా వాక్యంలో ఉంది. యేసు ప్రభు తిరిగినటువంటి ఆ స్థలం, ఆ పాదధూళి, ఆ మట్టి నేను ఈ పునాదిలో వేస్తే ఆశీర్వదించబడతారని చెప్పేసి వచ్చాను. నిజంగా ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి కీడు శాపం అంతా మరి పాస్టర్ గారు కనపడతారుగా. పాస్టర్ గారు ప్రార్థన చేయగల కీడంతా పోయింది. మళ్ళీ అది మీరు కీడు తెచ్చిపెట్టుకున్నారు అన్నవాళ్ళు. అయ్యో పాస్టర్ గారు మాకు తెలియదయ్యా, ఈ విషయాలు అసలు మాకు తెలియదయ్యా అని చెప్పేసి అయ్యా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా వద్దాం అనుకున్నాను నేను. అసలైతే వద్దాం అనుకున్నా కానీ వాళ్ళు పిలిచారు కదా, బాధపడతారు కదా అని నేను దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాను. నాకు దుఃఖం వేసింది. నా కళ్ళలో కన్నీరు తిరిగి, అయ్యా బిడ్డలకి తెలియదు ప్రభు, దయతో ఈ బిడ్డలను క్షమించు ప్రభు అని చెప్పేసి దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాను. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ కుంకుమ పసుపు వేస్తే దాని మీద నీళ్లు పోయండి, యెరూషలేములో తీసుకొచ్చినటువంటి మట్టి నీళ్లు పోతాను నేను అని చెప్పేసి అన్నాను. అప్పుడు దేవుని బిడ్డలారా ఆ కుంకుమ ఆ పసుపు శుభ్రంగా పోయేటట్లుగా వాళ్ళు నీళ్లు పోసారు. దేవుని బిడ్డలారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈనాడు దేవుని బిడ్డలారా మనం ఎలాగా ఉన్నాము అని అంటే, మనం ఎలాగ నడిపించబడుతున్నామంటే వాక్యానుసారంగా నడిపించబడేటటువంటి క్రైస్తవుడుగా లేడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించేటటువంటి క్రైస్తవులుగా ఈనాడు లేరు దేవుని బిడ్డలారా. అయ్యో మనుషులకు భయపడి, లోకానికి భయపడి, మనుషుల యొక్క ఆచారాలకు భయపడి, జ్యోతిష్యానికి భయపడి, చిలకబస్తీకి భయపడి మీరు ఇది చేయాలి, ఇది కట్టాలి, ఈ అంతరాన్ని కట్టుకోవాలి, మీ గుమ్మానికి తాయెత్తు కట్టాలి అని అంటే గుమ్మాలకి తాయెత్తులు కడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు. కానీ వాక్యానికి భయపడే వాళ్ళు లేరు ఈనాడు లేరండి.
అయ్యో నీ ఆత్మ నరకానికి పోద్ది, నీ ఆత్మ పాతాళానికి పోద్ది అని చెప్పేసి నువ్వు గ్రహించగలుగుతున్నావా? నిజంగా నీవు దేవుని భయముతో కూడినటువంటి భక్తి జీవితం చేస్తే దీర్ఘాయుష్మంతుడుగా, దీర్ఘాయుష్మంతురాలుగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు ఎన్ని విధాలు అని అంటే 2 విధాలు. చెప్పండి దేవుని బిడ్డలారా, ఎన్ని విధాలు? 2 విధాలు. ఒకటి ఏంటి అని అంటే, భూమి మీద దేవుడు ఒక మనుషుడికి ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్నిచ్చాడో అన్ని సంవత్సరాలు కూడా ఆయుష్ కలిగిన వాడై బ్రతకటమే. ఆయుష్, దేవుడు ఇచ్చిన ఆయుష్ దినాల కంటే ముందుగా మరణించకుండా ఉండటమే దీర్ఘాయువు అనంటే. రెండో విషయం ఏంటి అనంటే దేవుని బిడ్డలారా, నిత్యత్వములో నిత్యము కూడా దేవునితో నివసించటమే దీర్ఘాయువు అంటే. ఆమేన్, హల్లెలూయా. కొట్టండి ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేసైనామని కనపడుతుంది దేవుని బిడ్డలారా. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి అని అంటే, నిత్యత్వంలో కూడా, అంటే నీ ఆత్మకు మరణం లేదో, ఆత్మ పాతాళానికి పోతే ఆ ఆత్మ దేవుని బిడ్డలారా మల కాలుతూ ఉంటుంటే అక్కడ వేదన భరించలేవు కదా, అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదు కదా. అయ్యో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మీరందరూ గమనించగలుగుతున్నారా? భయముతో కూడినటువంటి భక్తి చేయగలుగుతున్నారా? నువ్వు భయముతో కూడినటువంటి భక్తి చేయగలిగితే నా ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు నీకు దీర్ఘాయువును దయచేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, అదే సామెతలు రాసిన పుస్తకము 19వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడంట. బాబా స్తోత్రం కలుగును గాక. భయముతో కూడినటువంటి భక్తి చేస్తే, ఏ భయముతో కూడిన భక్తి? ఆజ్ఞలు. ఏ భయముతో కూడిన భక్తి? వాక్యానుసారమైనటువంటి భయం నీ హృదయంలో వెంటాడుతుంది కనుక నీకు దీర్ఘాయువు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, నీకు అక్కడ రాయబడినటువంటి మాట జీవ సాధనము, అది జీవమునకు నడిపించింది, అది అపాయము కలుగకుండా చేసింది. దేవుని బిడ్డలారా, భయముతో కూడినటువంటి భక్తి జీవితం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి బిడ్డలారా, హల్లెలూయా. ఇంకా కీర్తనలు 31వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, 31వ కీర్తన 19, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. ఏంటిది నన్ను చెప్పండి అమ్మా, ఏంటిదంట? ఆయన దాచి ఉంచినటువంటి మేలంట ఎంతో గొప్పది. అంటే చూడండి దేవుని బిడ్డలారా, నా ఎడల, నీ ఎడల, సర్వలోకములో ఉన్నటువంటి క్రైస్తవులందరి ఎడల దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదంట. అది దొడ్డిది. అబ్బా, ఆయన ఇంతకీ అసలుకి ఈనాడు క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలో ఆ మేలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప దీవెనను ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని అంటే, భయముతో కూడినటువంటి భక్తి జీవితం చేయడలా. మనుషులకు భయపడుతున్నారు కానీ, వాక్యానికి కానీ, దేవుని ఆజ్ఞలకు కానీ, దేవునికి కట్టడలకు కానీ ఈనాడు మనుషుడు భయపడట్లేదు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని వాక్యానికి భయపడేటటువంటి విశ్వాసులుగా లేరు దేవుని బిడ్డలారా. నీకు ఆ కీడు వచ్చింది, నీకు ఈ కీడు వచ్చింది, నీవు ఇది చేయాలి, నీవు అది చేయాలి, ఇదిగో ఇక్కడ బాత్రూమ్ ఉండటం వలన నీ ఇంటికి కీడు వస్తుందని చెబితే మనుషులకు భయపడుతున్నారు కానీ, దేవుని దగ్గర విచారణ చేసి, అయ్యో ప్రభా ఎంతో డబ్బులు పెట్టిన ఆయన ఈ బాత్రూమ్ కట్టించుకున్నా ప్రభా, ఇది ఉంచమంటావా తీసేయమంటావా అని చెప్పేసి దేవుని దగ్గర విచారించట్లేదు. వాక్యము తీసేయమంటే తీసేయాలి, వాక్యము దేవుని బిడ్డలారా ఉంచమంటే ఉంచాలి. అంతేగాని ఎవరికో మనుషులకు భయపడి, మనుషుడు చెప్పిన దానికి భయపడుతున్నారు దేవుని బిడ్డలారా. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమెరికాలో చూసినట్లయితే ఎవరు కూడా వాస్తుల ప్రకారం ఇల్లు కట్టరు అసలుకి. అయితే భారతదేశంలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ దేవుని బిడ్డలారా అక్కడ ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టాడు. ఎట్లా కట్టాడు? వాస్తుల ప్రకారం కట్టాడు. వాస్తుల ప్రకారం కట్టాడు. అయితే ఇప్పుడు మరి వాస్తుల ప్రకారంగా కట్టినటువంటి బిల్డింగ్లో మరి బిజినెస్ ఎక్కువగా జరగాలిగా. అలాగని జరుగుతుందా? పొరపాటును కూడా జరగట్లా. దేవుని బిడ్డలారా, నేను చెప్పేటటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మీరు గమనించాలి. దేవుడు దాచి ఉంచినటువంటి మేలులంట ఎంతో గొప్ప అంట. అవి ఎవరు పొందుకుంటారు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆయన దాచి ఉంచాడు మేలు. మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? భయంతో కూడినటువంటి భక్తి జీవితం చేయట్లేదు కాబట్టి పొందుకోవట్లా.
నిజం. నీ కుటుంబంలో భయముతో కూడినటువంటి భక్తి లేదు. అందుకనే దేవుడు దాచి ఉంచినటువంటి ఎంతో గొప్పవైనటువంటి మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను ఈనాడు క్రైస్తవ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులు అనుభవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అనుభవించలేకపోతున్నారు. మరొక వాక్యాన్ని చదువుతారా? అదే కీర్తన 103వ కీర్తన 17, 18 వాక్య భాగాలు చదువుదాం దేవుని బిడ్డలారా. 103వ కీర్తన. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. కొట్టిప్పుడు గట్టి కొట్ట. యేసు నామానికే మహిమ కలుగును గాక. బా, భక్తితో కూడినటువంటి భయం చేస్తేనంట ఆయన కృప అంట దేవుని బిడ్డలారా యుగ యుగాలు కలిగిద్దంట. పిల్లల తరాలు నిలిచిద్ది కృప. ఆ కృప దేవుని బిడ్డలారా నీ ఎడల, నీ పిల్లల ఎడల నిలవాలి అంటే నీవు భయంతో కూడిన భక్తి జీవితం చేయాలి. నీ పిల్లలకు కూడా భయంతో కూడినటువంటి భక్తి నేర్పించాలి. నేర్పించగలిగితే దేవుని బిడ్డలారా నిజంగా నా దేవుడు దాచి ఉంచినటువంటి మేలులతో నా దేవుడు తృప్తిపరచగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక వాక్యాన్ని చదవండి దేవుని బిడ్డలారా. 147వ కీర్తన 11వ అధ్యాయం. 147వ కీర్తన 11. తన యందు భయభక్తుల గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకోని వాని యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడంట. అయ్యో దేవుని బిడ్డలారా, నువ్వు భయంతో కూడినటువంటి భక్తి చేస్తే ఎవరు ఆనందిస్తారంట చెప్పండి నాన్న, చెప్పండి. ఎవరు ఆనందిస్తారంట? సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఆనందిస్తాడంట. అబ్బా, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందించాడు అని అంటే ఇంకా మామూలుగా ఉండిద్దా దేవుని బిడ్డలారా? అయితే మళ్ళీ కానీ ఓ అద్భుతమైనటువంటి విషయాన్ని నన్ను చెప్పనివ్వండి. బైబిల్ గ్రంథంలో అక్షరానుసారమైనటువంటి తండ్రి దేవుని బిడ్డలారా, మనందరం కూడా చెప్పుకునేటటువంటి తండ్రి అబ్రహాము తండ్రి అని, ఇస్సాకు తండ్రి అని, యాకోబు తండ్రి అని చెప్పి దేవుని బిడ్డలారా మనం బైబిల్లో చదువుకుంటాం. నిజంగా ఆ యాకోబు దేవుని బిడ్డలారా తన వయసు ఉడికిపోయిన తర్వాత ఇదిగో తన కుమారులను పిలుస్తున్నాడు. ఇంతకీ యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. చదవండి 49, ఆదికాండము 49వ అధ్యాయం, 49వ అధ్యాయం మొదటి వాక్య భాగం నుండి. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే, నీళ్లవలే సంచలుడవై నీవు అతిశయము పొందవు అని చెప్పేసి అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇక్కడ పెద్ద కుమారుడైనటువంటి రూబేనుని తన తండ్రి ఎలాగా, ఒరే నువ్వు నా మంచాన్ని చేరిపివురా, నువ్వు సంచలుడురా. అందుకని దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీళ్లవలే నీవు సంచలుడవై నీవు అతిశయము పొందవు, దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు అని చెప్పేసి అలాగ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని ఏమంటాడంటే కట్లు పోమంటాడు. అంటే చూడండి లాస్ట్కి దేవుని బిడ్డలారా 22వ వాక్య భాగంలోకి వచ్చినట్లయితే 49:22 ఇవి అన్ని యోసేపు ఫలించుడు కొమ్మ, ఊట యొద్ద ఫలించుడు కొమ్మ, దాని రెమ్మలో గోడ మీదకి ఎక్కి వ్యాపించిన. అబ్బా స్తోత్రం కలుగును గాక. యోసేపును చూడండి ఎలాగా ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా అక్షరానుసారమైనటువంటి తండ్రి ఎవరు నాన్న చెప్పండి నాన్న. చెప్పాలి, వింటున్న వాళ్ళు చెప్పాలి. ఎవరు? అక్షరానుసారమైనటువంటి తండ్రి తన కొడుకులను పిలిచి వారు ప్రవర్తన చూసి, ఒరి నువ్వు ఎలాంటి వాడురా, ఒరి నువ్వు ఎలాంటి వాడురా, ఒరి నువ్వు ఎలాంటి వాడురా, నువ్వు సంచలుడురా, నువ్వు కట్లు పావురా, నువ్వు ఎలాంటి వాడురా, నువ్వు ఎలాగైపోతావురా అని చెప్పేసి అంటంటే యోసేపును మాత్రం ఏమంటాడు? ఫలించడు కొమ్మ,
ఓట యొద్ద ఫలించడు కొమ్మ. అంటే అక్షరానుసారంగా వారి ప్రవర్తన చూసినటువంటి వ్యక్తే ఆ విధంగా. అంటే మన హృదయాంతరంగాలను చూడగలిగినటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఏం తెలియదు, అన్నీ తెలుసు దేవుని బిడ్డలారా ఆయనకి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిలింప చేస్తాను. కొట్టి ఇప్పుడు గట్టిగా చెప్పండి, కొట్టి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది నాన్న? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిలింప చేస్తానంటున్నాడు. అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా దేవుని బిడ్డలారా మనం దేనిని మూట కట్టుకోవాలి అని అంటే, నీతిని, యథార్థతను మూట కట్టుకోవాలి. అసూయ, పగ, ద్వేషాలు, కలహాలు కాదు దేవుని బిడ్డలారా మనం మూట కట్టుకోవాల్సింది. ఈనాడు మనం ఎలాగా ఉన్నాము? మనుషులకు భయపడేవారుగా ఉన్నామా, లేదంటే దేవుని ఆజ్ఞకి, దేవుని మాటలకి మనం భయపడి వణికిపోయేటటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం దేవుని బిడ్డలారా. అందరం కూడా కళ్ళు మూసుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఆత్మను ప్రభానతని చంపేటటువంటి వానికి నేను భయపడాలి కానీ శరీరమును ప్రభా, దేహమును చంపేటటువంటి వానికి నేను భయపడకూడదయ్యా. నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు మాత్రమే నేను భయపడతానయ్యా. దయతో నన్ను మీరు దర్శించండి ప్రభా, దయతో ప్రభా. అయ్యా, ఈరోజు ప్రభా బహుస్పష్టంగా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పేసి మనల్ని మనం సమర్పించుకుందాం దేవుని బిడ్డలారా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు రాజు యొక్క ఆజ్ఞకు భయపడక 3 మాసాలు తన కుమారుడిని దాచిపెట్టాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. ఇదిగో ఫరో యొక్క ఆజ్ఞ బయలుదేరింది. హెబ్రీలులో పుట్టినటువంటి కుమారులందరినీ నదిలో పారవేయండి అని చెప్పేసి వాక్యం రాయబడింది. ప్రభా, నిజంగా ఆ టైంలో ఇదిగో చక్కని కుమారుడిని, అయ్యో అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు వాక్యము ద్వారా, దేవుని ఆజ్ఞల ద్వారా కాపాడబడాలని ఆశపడుతుంటే, ఈనాడు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా దయగలిగిన దేవుడా, కృప కలిగిన రాజా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. మనుషులకు మేము భయపడొద్దు ప్రభా. అయ్యా, మీకు మాత్రమే మేము భయపడతాం ప్రభా. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోండి. దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మనే కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ మనసు మార్చుకోవా. నీ మనసు అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందువా. మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది
లోకములో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ బ్రతుకును మార్చుకోవా? అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా? మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకును మార్చుకోవా? అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? మనందరం కూడా పైకి లేచి నుంచుందాం దేవుని బిడ్డలారా. ఓ చక్కని తీర్మానం చేసుకుందామా? దేవా నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ దినమును ప్రత్యేకముగా ప్రభా నాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. శరీరాన్ని చంపేటటువంటి వానికి ప్రభా భయపడొద్దు అంటున్నారు. ఆత్మను శరీరమును కూడా నశింపచేసేటటువంటి వానికి భయపడమని మీ వాక్యం చెప్తుందయ్యా. మీ వాక్యానికి ప్రభా నేను భయపడతాను, మీ మాటకు మీ ఆజ్ఞకు నేను భయపడతానయ్యా. మనుషుల యొక్క నియమాలకు మనుషుల యొక్క కట్టడలకు నేను లొంగిపోయి వారికి భయపడను ప్రభా. లోకానికి లోక ఆచారాలకు ప్రభా నేను భయపడను ప్రభా. రాజా నాతో నీవు ఉన్నావని నిజంగా ప్రభా షడ్రకు మెషకు అబెద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా సరే మేము ఆయన్నే సేవిస్తాం, కానీ ఈ బంగారు బొమ్మకు మేము మొక్కం. ఎంత పట్టుదల ప్రభా, ఎంత వైరాగ్యంతో కూడినటువంటి ప్రభా, దేవునికి భయపడేటటువంటి ఎంత మంచి భక్తి కలిగిన జీవితం ప్రభా వారిది. భయముతో కూడినటువంటి భక్తి ప్రభా మేము చేయాలయ్యా.
అది దేవునికే భయపడాలి, మనుషులు కాదు ప్రభా. దయతో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనల్ని మనం అప్పగించుకుందాం దేవుని బిడ్డలారా. ఇమ్మానుయేలు ప్రార్థనలో నడిపిస్తాడు. మనందరం కూడా మనల్ని మనం అప్పగించుకొని, ప్రభా నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, నీ పవిత్రమైన నామానికి స్తోత్రాలయ్యా, ఇదిగో దేవా నన్ను దర్శించండి అని చెప్పి ఓ చక్కని తీర్మానం చేసుకోనండి. మహాపరిశుద్ధుడు ఒక దేవా, సర్వోన్నతుడకు తండ్రి, సజీవుడైన గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ క్షణం వరకు ప్రభా మీ నిలిచినట్టుకు ప్రభా యోగ్యులము గనులము కాదు గని ప్రభా నీ కృపను బట్టి ప్రభా నిత్యమైనటువంటి వాస్తవ్యతను బట్టి ప్రభా క్షేమాన్ని అనుగ్రహించి సజీవుల లెక్కలో ప్రభా మమ్మల్ని భద్రపరిచి ప్రభా అయా నా తండ్రి ఫిబ్రవరి మాసంలో నాయన ఇదిగో ప్రభా 3వ పునరుద్ధానం ధన్యవందు ప్రభా నీ సన్నిధిలో మేము కనపడినట్లు మీరు అనుగ్రహించిన గొప్ప కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రభా మాకంటే పేరు మోసిన వారు ప్రభా, నా తండ్రి ఉన్నత స్థితిలో ఉన్నవారు ప్రభు ఇది నాన్ను చూడలేకపోయి ఉన్నప్పటికీ ప్రభా అయోగ్యులమైన మా జీవితాలు మీరు అనుగ్రహించినట్టు కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ తండ్రి ఇదిగో నాయన ప్రభు దినమున ప్రభా దైవ సేవకుని మీ పక్షముగా నిలవబెట్టి ప్రభా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా శరీరమును చంపువానికి భయపడక ప్రభా, శరీరమును ఆత్మను చంపువాడికే ప్రభా మీరు భయపడరని ప్రభా నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ తండ్రి ఇదిగో నాయన అయా నా తండ్రి శరీరమును చంపేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభా నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞకు ఏమాత్రము భయపడక నా తండ్రి ఇదిగో ప్రభా పరిశుద్ధ తండ్రి అభిజ్ఞో ప్రభా షడ్రకు మెషకులు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా మేము సేవించుచున్నటువంటి ఇదిగో దేవుడు అయా ఈ అగ్నిగుండం నుండి ప్రభా విడిపించుటకు శక్తి గల సామర్థ్యుడని ప్రభా వారు గుర్తెరిగి ప్రభా ఒకవేళ రక్షింపపోయిన ప్రభా అగ్నిగుండంలో చనిపోవడానికి ప్రభా వారు సిద్ధమై ఉన్నారు కదా ప్రభా. నా తండ్రి అటువంటి తెగింపును మీరు మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించుచున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ ప్రభా అగ్నిగుండంలో మరణం పాలవుటకు ప్రభా వారు ప్రభా తెగించున్నారు కదయా. అట్టి ప్రభా నా తండ్రి తెగింపగలిగిన జీవితాలు మాకు దయచేయండి అయ్యా. కులాలు మతాలు ప్రభా నా తండ్రి ఆచారాలు ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలను ప్రభా మేము ప్రభా అనుసరించే వ్యక్తులుగా మేము ఉండకూడదయ్యా. ఓ నా దేవా ఇదిగో నా తండ్రి మా నుంచి అన్న ప్రభా అయినా నూతనమైనటువంటి వ్యక్తి ఇదిగో ప్రభా అయా నూతనమైనటువంటి సంతతి మా నుండి ప్రభా లేవనెత్తబడాలయ్యా. ఆచారాలను ప్రభా నా తండ్రి మా జీవితంలో ఎక్కడ కూడా జరిగించే వారిగా ఉండకూడదు ప్రభా. అయా సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధ తండ్రి ఇదిగో నాయన నా తండ్రి నీ దాసుడైనటువంటి దానియేలు ప్రభా ఇదిగో నాయన శాసనం ఒకటి బయలుదేరినను ప్రభా దానిని ఏమాత్రము లక్ష్య పెట్టక ప్రభా అయా నా తండ్రి యథా ప్రకారముగా నా తండ్రి ఇదిగో ప్రభా యెరూషలేము తట్టు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన కిటికీ వైపు తెరిచి ప్రభా ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తిగా మీరు మా యందు ఉంచి అయా అయా నా తండ్రి మీరు ప్రభా అయా ఇదిగో నా ప్రభా ఏ రీతిగా అయితే ప్రభు తనలో ప్రభా కలిగించినటువంటి ధైర్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా అట్టి ధైర్యముతో ప్రభా నా తండ్రి శాసనాలకు భయపడే వారిగా ఉండకూడదయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభా నీ రాజ్య వార్తను ప్రభా నీ నీతిని ప్రభా ప్రకటించే వారిగా మీరు మమ్మల్ని ఉంచుచున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. దానియేలు గారిలో కలగజేసినటువంటి మనస్సును మీరు మాకు కలగజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన తండ్రి ఇదిగో ప్రభా నీ యందు ఉంచినటువంటి భక్తిని ప్రభా యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రభా అయ్యా మీ కరుణ కొరకు ప్రభా కనిపెట్టి వారి కొరకు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా మీరు ఆనందించి వారై ఉన్నారని సెలవిస్తూ ఉండగా ప్రభా అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా నీ యందు భయం భక్తి కలిగిన వారిగా మీరు మారుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ క్షణం వరకు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నామకార్థమైనటువంటి భక్తి ఇదిగో ప్రభా భక్తిని కొనసాగించే వారిగా ఉన్నామయ్యా. భక్తిహీనత కలిగి బ్రతుకుచున్నామా ప్రభా. దయతో ప్రభా ఇదిగో నా నీ దినము నుంచి మేము సరిచేయబడిన వారిగా మార్చబడాలి ప్రభా. అయా నీ కరుణ కొరకు ప్రభా నీ కృప కొరకు కనిపెట్టే వారిగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభా. అనుదినం అనుక్షణము ప్రభా మిమ్మల్ని సంతోషింపజేసే గుంపులో మేము ఉన్నట్టు సహాయం చేయబోచున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన వారిని ప్రభా దీర్ఘాయువునకు కారణంగా మీరు మారుస్తారని సెలవిచ్చున్నావు కదా ప్రభా. అయా నీ యందు భయము కలిగినటువంటి వారిగా మేము ఉన్నట్టు సహాయం చేయమండి ప్రభా. అయ్యా మోషే ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా అయ్యా విశ్వాసమును బట్టి ప్రభా నా తండ్రి ఇదిగో నా ప్రభా క్రీస్తు కొరకైనటువంటి నిందను ప్రభా నా తను ప్రభు తను భరించుటకు సిద్ధపడి ఉన్నాడు కదయ్యా. అట్టి అభిషేకమును మీరు దయచేయండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు ప్రభా భయపడే వారిగా కాకుండా ప్రభా ఓ నా తండ్రి ఇదిగో ప్రభా ప్రాణమును శరీరమును ప్రభా ఆత్మను ప్రభా నా తండ్రి నరకమునకు తీసుకువెళ్ళగలిగినటువంటి మీకు ప్రభా భయపడగలిగినటువంటి మనస్సును మీరు మాకు దయచేయమని అడుగుచున్నామా ప్రభా. ఎక్కడ కూడా ప్రభా నా తండ్రి లోక సంబంధమైన ఆచారాలకు భయపడకూడదయ్యా. అట్టి మనస్సును మీరు మాలో నుండి కొట్టివేయమని అడుగుచున్నామా ప్రభా. మంత్రాలకు ప్రభా వాస్తులకు ప్రభా ఈ లోక సంబంధమైన ప్రభా అయా పిరికి తన మంతి నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడాలయ్యా. మీరు రెండో మరణం పాలవకుండానట్లు ప్రభా నా తండ్రి దీర్ఘాయుష్మంతులుగా ప్రభా నీ సన్నిధానములో యుగయుగములు నివసించే వారిగా మేము మార్చబడాలి స్వామి. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించుచున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా.
అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా ఎత్తబడిన వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలించాలి ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా మూఢమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలకు ప్రభా మేము విలువనిచ్చి ప్రభా మిమ్మల్ని దుఃఖపరిచే వారిగా ఉండకూడదయ్యా, మిమ్మల్ని గాయపరిచే వారిగా ఉండకూడదయ్యా. మనుషులను సంతోష పెట్టినలా ప్రభా మీరు దుఃఖపడతారు కదయ్యా మనుషులకు సంతోషం కంటే ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా వారు దుఃఖపడిన ప్రభా మీకు సంతోషాన్ని కలగజేయగలిగినటువంటి మనసును మీరు మాకు దయచేయమని అడుగుతున్నామా ప్రభా. అయ్యా నీ వాక్యము ప్రభా పోది దొంగిలించబడకుండా ప్రభా నీ వాక్యము అనుదినము మా జీవితాల్లో ప్రభా నీరు కట్టి ఫలించాలయ్యా. అయ్యా సందర్భాన్ని బట్టి ప్రభా ఈ వాక్యం మాకు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీరు గుర్తు చేసి ప్రభా అన్ని ఆచారాలలో ప్రభా మేము పాలిభాగస్తులు అవ్వకున్నట్టు ప్రభా ఇదిగో నాయన ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచబడిన జనాంగముగా మేము మార్చబడే కృప దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన ఈ వారమంతా పరిశుద్ధ జనముగా మార్చబడే కృప దయచేయండి అయ్యా. నీ కృపను మాకు విస్తరింపజేయండి, నీ సన్నిధి మాకు తోడైన నడిపించండి. ముందున్న సమయాన్ని ప్రభా మీరు పరిశుద్ధపరచండి ప్రభా. దైవ సేవకులను ప్రభా మీ ఆత్మ బలము చేత నింపి ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా ఈ వారమంతా ప్రభా నా తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి ప్రాంతాలలో ప్రభా నీ రాజ్య సువార్తను బహు విస్తారముగా ప్రకటించగలిగిన అభిషేకమును ప్రభా అయ్యా దైవ సేవకుల మీద మీరు నిలవబెట్టబోచున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా సహకారుల నాయకులు మీరు లేవనెత్తబోచున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకున్నా ప్రభా. అయ్యా నా తన అయోగ్యమైనటువంటి నన్ను కూడా మీ కృప చేత జ్ఞాపకం చేసుకోమని సజీవుడు నిత్యుడగు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు ఇచ్చిన యేసయ్య మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునాథుని యొక్క సన్నిధియు పరిశుద్ధ